గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఎప్పుడూ అడ్డు కాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు చెప్పారు. గద్వాలలోని డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జలసౌధలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో జూరాల సేఫ్టీ రోడ్, డ్యామ్ సేఫ్టీ బ్రిడ్జ్ నిర్మాణంపై ఎంపీ డీకే అరుణ స్పష్టంగా మాట్లాడారన్నారు. దాన్ని నిర్మించాలని ఈరోజు డ్యామ్ సేఫ్టీ కోసం అది కంపల్సరీ నిర్మించాలని అడుగుతుంది. అదేవిధంగా కొత్తపల్లి దగ్గర కట్టే బ్రిడ్జికి ఎవరి అభ్యంతరం లేదు. ఇది నిర్మిస్తూ అది నిర్మిస్తే అందరికీ సంతోషం, అందరికీ ఉపయోగకరం. ఇలా చేతగాని తనంతో అదేవిధంగా ఇక్కడ బడ్జెట్ కేటాయించని వాళ్ళకి బడ్జెట్ తీసుకురావడానికి చేతగాక ఈరోజు ఆమె అభివృద్ధి అడ్డుకుంటుందని మాటలు మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఇది డ్యామ్ సేఫ్టీ బ్రిడ్జ్ నిర్మిస్తే పక్కన ఏకైకలో ఉన్న తాలూకాలకి గద్వాలకి రాకపోకలు సజావుగా జరుగుతాయి. కేపితెల్లి మండలం కానీ, గరూరు మండలం కానీ, అదేవిధంగా ఏకైకల నర్వ, మక్తలు, ఆత్మకూరు మండలాలకి బంధుత్వాలు కానీ, అదేవిధంగా వ్యవసాయ పంటలు కూడా మక్తలు, నర్వ, ఆత్మకూరు నుంచి గద్వాల మార్కెట్కి వస్తాయి. కేవలం ఇక్కడ బ్రిడ్జ్ ఉంటేనే ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. అంతేగాని దానికోసం అదేవిధంగా ఇంతవరకు ఎప్పుడో టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోనే నిర్మించాల్సి ఉండే. అప్పుడు ఈ అధికార పార్టీ నాయకులు పట్టించుకోకుండా అది బిల్లులో పడింది. ఈరోజు అది కంపల్సరీ దాని అవసరం, అది ఎంత ముఖ్య అవసరమో అన్నమ్మ గారు తెలియజేస్తున్నారు. దాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సంబంధించిందో విజ్ఞప్తి తెలుసుకోవాలని కోరుతున్నాను.